శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నిన్న వీడియోలో పేగు పడిందాన్ని ఎలా గుర్తించాలనేది చెప్పాము. ఈరోజు దాని పరిష్కారం అనేది ఎలా అని చెప్తున్నాము. కొలతలు ఎలా అంటే ఎట్లా నిర్ధారణ చేయాలనేది ఈ విధంగా మధ్యలో బొడ్డు ఉంటుంది. బొడ్డు నుంచి ఇక్కడికి కొలత వేసుకోవాలి. ఇదే విధంగా ఈ విధంగా కొలత వేసుకోవాలి. కొలత వేసుకున్న తర్వాత ఈ పైన ఈ బ్రెస్ట్ కానించి ఈ మూలకు కొలత వేయాలి. అదేవిధంగా ఈ మూలకు కొలత వేయాలి. కొలత వేసినప్పుడు ఇది తేడాలు అనేది జరుగుతుంది. ఈ బొడ్డుని సరైన చక్రము పద్ధతిలో స్టడీ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఈ బేదులు అనేది వాంతులు అనేది తగ్గుతుంది. ఈ పై పట్టలో ఈ పైకి జరిగినప్పుడు ఇది మలబద్ధకంగా ఉంటుంది. ఇదే పొట్ట కింద జరిగితే ఇది వచ్చేసి అదేవిధంగా కిందకు జరిగినప్పుడు బేదులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఈ వీడియోలో చూపినట్టు దాన్ని మనం ఎలా చేయాలి, దాన్ని రికవరీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపినట్టు ఫస్ట్ మోచేతులు పైపక్క మోచేతుల దగ్గర శ్రద్ధ చేయాలి. ఆ చెయ్యి ఈ చెయ్యి రెండు చేతులు తోమాలి. అట్లా చేసిన కొంతవరకు పరిష్కారం ఉంటుంది. అదేవిధంగా కాళ్ళు మోకాళ్ళు దగ్గర ఆ సైడు ఈ సైడు రెండు పక్కల ఈ వీడియోలో చూపించినట్టు విధంగా ఎట్లా చేయాలనేది ఈ కాళ్ళు కానీ చూపిస్తున్నాము. అదేవిధంగా ఈ కాళ్ళు ఎన్నపక్క మోకాటికి ఎన్నపక్క ఆ విధంగా రుద్దాలి. ఆ సైడ్ కింద పైన మోకాల దగ్గర రుద్దిన తర్వాత కింద గిరకల దగ్గర కానీ తోమాలి. ఆ సైడు ఈ సైడు తోముతూ ఉంటే అది బాగా రికవరీ అనేది తొందరగా అవుతుంది. అదేవిధంగా కొంతమందికి ఊరకూరక పడుతూ ఉంటుంది, సన్నగా ఉండేవాళ్ళు, తిండి బాగా తినకుండా ఉండేవాళ్ళకి. దాంతోపాటు ఈ దారము బొటన వేలికి 3 చుట్లు, ఒక 9 చుట్లు చుట్టేసి 3 రోజుల దాకా ఉండాలి. ఎందుకంటే చేసినా కానీ మళ్ళా పడేదానికి అవకాశం ఉంటుంది. ఇది చేసిన దానివల్ల పరిష్కారం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక 3 రోజుల తర్వాత తీసేసి మళ్ళీ ఒక రోజు గ్యాప్ చేసి మళ్ళీ చుట్టినా అది మళ్ళా పడకుండా ఉండేదానికి బాగా అవకాశం ఉంటుంది. ఎక్కువగా సన్నగా ఉండే వాళ్ళకి, ఇది బక్కగా ఉండే వాళ్ళకి, ఊరక ఆలోచిస్తున్న బిర్యానీలు మసాలు ఎక్కువ తినే వాళ్ళకని ఇలా ఊరకూరక పడేదానికని అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ ఈ గ్యాస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు అని, మలబద్ధకం అని కానీ ఇలా ఉంటుంది, అటువంటి వాళ్ళకి దీన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం.